రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో స్వచ్ఛదనం పచ్చదన కార్యక్రమాల్లో భాగంగా అపశృతి చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజనం సమయంలో మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేసిన భోజనాన్ని తిన్న సుమారు 15 మంది పారిశుద్ధ్య కార్మికులు అస్వస్థకు గురయ్యారు. విషయం తెలుసుకున్న స్థానిక సిపిఎం సిఐటియు నాయకులు రాజు నాయక్, శ్రీను నాయక్ సంఘటన స్థలానికి చేరుకుని అస్వస్థకు గురైన కార్మికులను వెంటనే ప్రభుత్వ కమ్యూనిటీ హాస్పిటల్కి తరలించారు. క్యాటరింగ్ కు ఆర్డర్ చేసి మున్సిపాలిటీ అధికారులు ఎప్పటిలాగే భోజనాలను తెప్పించారు. అయితే భోజనం చేసే క్రమంలో బ్యాడ్ గా స్మెల్ వచ్చిందని, భోజనం చేశాక వాంతులు, విరేచనాలు, కడుపులో మంటగా ఉందని, సమయానికి భోజనం పెట్టడం లేదని, దిక్కులేక ఈ ఉద్యోగం చేస్తున్నామని, ఇలాంటి భోజనం తిని ఆసుపత్రి పాలై జరగరానిది ఏమైనా జరిగితే తమకు ఎవరు దిక్కు అని మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. 3 రోజుల నుండి ఉదయం 4 గంటలకు వెళ్తే సమయానికి భోజనం చేయడానికి కూడా పంపించడం లేదని, మధ్యాహ్నమైన భోజనం పెట్టడం లేదని వాపోయారు. భోజనంలో ఏదైనా జరిగిందా లేక పచ్చదనం స్వచ్ఛదనంలో భాగంగా బ్లీచింగ్ పౌడర్ ఎక్కువగా చల్లడం, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం వల్ల కూడా కొంత పరిశుభ్రత లేకుండా ఏమైనా జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నామని మున్సిపల్ చైర్మన్ నరేందర్, కమిషనర్ చీమ వెంకన్న అన్నారు. భోజనం నాసిరకమని తెలిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని సిపిఎం సిఐటియు నాయకులు రాజు నాయక్, శ్రీను నాయక్ డిమాండ్ చేశారు. మాకు పొద్దున మబ్బుల 4 గంటలకు పోతే 5 గంటలకు మాకు 1 గంటలకు అన్నం పెడితే బతుకుతాము. మంచం నుంచి ఆ కూడు దేమానోళ్ళు ఎవరు, అలా పెట్టమనోళ్ళు ఎవరు. మేము ఏమైనా తిన్నారా? తిన్నపాటి నుంచి ఇట్లా అవుతుంది. ఏం తిన్నారు మధ్యాహ్నం? హోటల్ భోజనం తిన్నారా? ఎక్కడ తిన్నారు? సార్ వాళ్ళు తెప్పించారు. అన్నయ్య తిన్నాం అందరం ఒక దగ్గర. అన్నము కొంచెం అప్పుడే స్మెల్ వచ్చింది సార్. నా పేరు సియాదయ్య, నేను మున్సిపల్లో చేస్తున్నాను. ఈ గతంలో ఎన్నోసార్లు ఎన్నో ప్రోగ్రాంలు చేశారు, ఎప్పుడు ఈ విధంగా కాలేదు. ఈరోజు నిన్న నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఈరోజు మధ్యాహ్నము నాగన్న క్యాంటీన్ నుంచి రైస్ తీసుకొచ్చిన తర్వాత 1:30కి భోజనం చేసాము. అందరము చేసుకుంటూ అన్నం చూస్తే పొల్లు ఉంది, మొత్తము కొంచెం ఉడికి కచ్చపక్క ఉంది. తినుకుంటా గిట్ట మేము సార్కి ఫోన్ చేసినాం. అందరం సార్ ఈరోజు కొంచెం రైస్ బాగాలేదంటే, ఈరోజు కొంచెం లేట్ అయింది, రేపటి నుంచి మంచిగా చేసుకుందాం అని సార్ గిట్ట చెప్పిండు. ఇక ఒకరొకరు తినగా కొంచెం ఎఫెక్ట్ కాగానే ఉంచేసి వదిలిపెట్టేసినాము ఇస్తరాకులు కానీ అన్నం కానీ. అదే తర్వాత మళ్ళీ పక్కన ఉన్న సిబ్బంది తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా ఫోన్లు వచ్చేస్తూనే ఉన్నాయి. ఇక అన్నం బాగాలేదు, కూర బాగాలేదు, మనిషికి ఎఫెక్ట్ అవుతుందంట. ఇమీడియట్లీ అట్లా కాగానే ఎంబడే వచ్చేస్తూ ఉన్నాం, హాస్పిటల్కి వచ్చేస్తూనే ఉన్నాం. మా జీవాను కానీ, మా సూపర్వైజర్లు కానీ, సార్ కానీ అందరూ వచ్చి గిట్ట చూసారు మమ్మల్ని వర్క్ దగ్గర. అరే ఈ విధంగా ఉంది కదా అని డబ్బులు ఇచ్చి హాస్పిటల్ దూరం ఇచ్చేసి ట్రీట్మెంట్ ఎంబడే వచ్చి ఇంజక్షన్ మేడం కానీ సార్ కానీ ఇంజక్షన్లు ఇచ్చినందుకు కొంచెం ఎంబడే వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న దానికి కొంచెం సేపు ఉంది. ఎంతమందికి ఇట్లా? ఆల్మోస్ట్ చాలామంది ఉంది సార్, 20 మంది వరకు ఉంటుంది. కానీ ఇంజక్షన్ తీసుకున్న దానికి తగ్గి. ఈరోజు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో చిన్నగా మన మున్సిపల్ సిబ్బందికి యథావిధంగా ఎప్పటికీ మరి గత ఏళ్ళ నుంచి కూడా ఫుడ్ పెట్టే క్యాటరింగ్తోనే ఉంటే ఫుడ్ తినడం కొద్దిగా మరి కొంతమందికి వామిటింగ్స్ అవ్వడం, మరి 100 మంది పోయిన ఉంటే 6 మందికి అట్లా కొద్దిగా వామిటింగ్స్ అయితే హాస్పిటల్ తీసుకొచ్చి చెక్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మంచిగానే ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. మరి అదేవిధంగా కొద్దిగా ఈ కార్యక్రమాల్లో మేము బ్లీచింగ్ పౌడర్ కానీ సున్నం కానీ ప్రతి చోట్ల అంతటా జరుగుతుంది కాబట్టి మరి ఫుడ్ విషయంలో కూడా అందరూ 100 మంది తిన్నారు, అట్లాంటిది ఏం లేదు. దాని విషయంలో ఎట్లయిందో కొద్దిగా కడుపు నొప్పి లేస్తుంది. వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉన్నారు. మరి వాళ్ళ సిబ్బంది కనుక, మా సిబ్బంది కనుక మేము అందరం కూడా వాళ్ళని బాగా చూసుకునే బాధ్యత మాకుంది. మేము మంచిగా చూసుకుంటాం, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకుండా మేము చూసుకుంటామని ఈ హాస్పిటల్ కూడా తీసుకొచ్చి డాక్టర్ని అడిగితే డాక్టర్ ఎలాంటి ఇబ్బంది లేదు, వచ్చే సాయంత్రం రాత్రి వరకు ఉండని చెక్ చేస్తాం, ఇంజక్షన్ ఇచ్చి. కొద్దిగా ఏంటంటే మేము బిర్యానీ పెట్టినామంటే జనరల్గా వైట్ రైస్ ఉంటే బాగుంటుంది. మేము బిర్యానీ పెట్టి ఆలు కర్రీ, బిర్యానీ, పెరుగు ఇట్లాంటి స్పెషల్గా పెట్టాలనే ఉద్దేశంతో పెట్టినందుకు
బిర్యానీ పరంగా కొద్దిగా ఇది కడుపులో నొచ్చినట్లయినా భాగంగా షాదనగర్ పురపాలక సంఘంలో ఉన్నటువంటి శానిటేషన్ స్టాఫ్తో పాటు అదనంగా ఇంకొక 60 మందిని ప్రైవేట్ వర్కర్స్ కూడా ఎంగేజ్ చేసి పట్టణంలో మొత్తం అన్ని వాటిల్లో శానిటేషన్ వర్క్ చేస్తున్నాము. అందులో భాగంగానే శానిటేషన్ వర్క్ అదనంగా పెట్టిన వారితో పాటు జేసీబీలు, డోజర్లు, ట్రాక్టర్లు కూడా ఎంగేజ్ చేసేసి మా రెగ్యులర్ వర్కర్స్కి ఎక్కడ అదనం భారం పడకుండానే వర్క్ చేపిస్తున్నాం. అయితే వాళ్ళు మనకు గతంలో అంటే వాళ్ళకి ఎప్పుడైనా సరే మా స్పెషల్ డ్రైవ్లు ఏమైనా చేసినప్పుడు వర్కర్స్ మధ్యాహ్నం భోజనం కూడా మేమే అరేంజ్ చేసి వాళ్ళకి ఇబ్బంది కాకుండా భోజనం పెట్టిస్తాము. అట్లా పెట్టించే పరంపరలో భాగంగానే గత 10-15 సంవత్సరాల నుంచి ఎవరైతే క్యాటరర్ ఉన్నారో అతనే వారికి ఈసారి కూడా భోజనం తీసుకురావడం జరిగింది. అందులో 110 మందికి భోజనం పెడితే 7 మెంబర్స్ వాళ్ళ 7 మాత్రం కొంత కడుపులో తిప్పుతున్నట్టు వామిటింగ్ అయినట్టు అనిపిస్తే వాళ్ళని వెంటనే హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. హాస్పిటల్ తీసుకొచ్చి సెలైన్స్ పెట్టించినాం. డాక్టర్ గారిని అడిగితే ఏం లేదండి, ఇది బహుశా వాళ్ళు ఈ హ్యాండ్ వాష్ సరిగ్గా చేసుకోక, అంటే వాళ్ళు బ్లీచింగ్ పౌడరు, తర్వాత సున్నము, ఇవన్నీ గడ్డి, పిచ్చి మొక్కలన్నీ పీకే సందర్భంలో వాటన్ని పీకిన తర్వాత హ్యాండ్ వాష్ ప్రాపర్గా చేసుకోకపోవడం వల్ల బహుశా వామిటింగ్ వచ్చి ఉండొచ్చు. సివియర్ వామిటింగ్స్ అయితే కంటిన్యూ పాటికి చాలా అయ్యేది. వాళ్ళందరికీ కూడా అయిన వాళ్ళందరికీ కూడా 1-2 సార్లు మాత్రమే అయింది. ఆ తర్వాత ఇప్పుడు సెలైన్స్ పెట్టాము. అందరూ బాగానే ఉన్నారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఈరోజు షాద్నగర్ పట్టణంలో రోజువారీగానే ఈరోజు కూడా మున్సిపల్ కార్మికులు ఉదయం 4:30 గంటలకి వెళ్ళడం జరిగింది. అయితే ఈ కార్మికులని ఇంటికి రానియకుండా వదలకుండా వీళ్ళకు భోజన వసతి కూడా మున్సిపల్ నుండే అరేంజ్ చేసి అక్కడనే మధ్యాహ్నం పూట కూడా వీళ్ళతో పాటు పనిచేస్తూ ఉన్నారు. ఈ పనిచేసే సందర్భంగా వాళ్ళు వచ్చినటువంటి ఫుడ్ను ఆకలితో ఉన్నారు, ఉదయం నుండి తినకుండా ఉన్నారు కాబట్టి గబగబా తినేసారు. తిన్న తర్వాత ఆ ఫుడ్ బాగలేకపోవడం వల్ల దాదాపుగా 22 మంది వరకు సిక్ అవ్వడం జరిగింది. చాలామందికి వామిటింగ్స్ వచ్చినాయి. ఆ వామిటింగ్స్ వచ్చినటువంటి వాళ్ళందరినీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు దాదాపుగా 6 మంది వాళ్ళు బెడ్ మీద ఉన్నారు. మిగతా వాళ్ళకి ఇంజెక్షన్స్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి కొంచెం తగ్గింది. ఇప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారు. మిగతా 6 మందికి సంబంధించి సెలైన్లు ఎక్కుతున్నాయి, వాళ్ళు ట్రీట్మెంట్ నడుస్తుంది. అయితే ఈ రకమైనటువంటి పని చేయడం వల్ల మున్సిపల్ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళకి సంబంధించినటువంటి గ్లౌజులు ఇవ్వాలి, అన్ని రకాలుగా సేఫ్టీ పరికరాలు ఇచ్చి వాళ్ళతో పని చేయించాలి. అట్లాగే 4:30కు వచ్చినటువంటి వాళ్ళను ఇంటికి వదలకుండా పని చేయించడం ద్వారా వాళ్ళు ఏది దొరికితే అక్కడనే తినేసి అక్కడనే పనిచేసేటటువంటి పరిస్థితి ఉంది. ఇదేదో వాళ్ళు పట్టణంలో కాకుండా ఏదో వింతగా ఉన్నట్టుంది. ఇది షాద్నగర్ మున్సిపాలిటీ ఈ పట్టణ ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళని మధ్యాహ్నం పూట వదిలేస్తే వాళ్ళు స్నానాలు చేసుకొని తినేసి మళ్ళీ వచ్చి పనిచేస్తారు. కానీ వాళ్ళని నిర్బంధించి పనిచేసేటటువంటి పరిస్థితి షాద్నగర్ మున్సిపాలిటీలో కొనసాగుతూ ఉంది. దాంట్లో భాగంగానే వాళ్ళు మా ఫుడ్ ఏ రకంగా ఉందో కూడా వాళ్ళు చూడకుండా